జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో కోఆర్డినేషన్ అయితే అసలు లేదు. ఆ ఇద్దరి నాయకుల మధ్య, అధినేతల మధ్య అయితే పై స్థాయిలో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి కింద స్థాయిలో మీరు ఎట్లా తిట్టుకున్నా, ఎట్లా కొట్టుకున్నా ఎదురు చెప్పడానికి ఆ ఎదురు చెప్పకూడదు అనే ఏమంటారు ఒక రకమైనటువంటి నిర్బంధ విధానాన్ని కింది స్థాయిలో పడి ఉండాలి. మీకు ఏ అవమానాలు ఎదురైనా, మీకు ఎట్లాంటివన్నా పర్వాలేదు, మేము బాగున్నాం కదా, మీరు అట్లే ఉండాలి అని. సో ఇప్పటి వరకు మనం జనసేన పార్టీ వాళ్ళ బాధ చూసాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మమ్మల్ని కేర్ చేయట్లేదు, మమ్మల్ని దేకడం లేదు అని చెప్పి వాళ్ళు ఎక్కడైనా కనుక వాళ్ళ వాయిస్ వినిపిస్తే జనసేన పార్టీ దాని అధ్యక్షులు అసలు క్షమించే పరిస్థితి లేరు. వాళ్ళని సస్పెండ్ చేసుకుంటూ వచ్చారు, వాళ్ళ మైకులు గుంజుకుంటూ వచ్చారు. టీడీపీకి వ్యతిరేకంగా గలం విప్పితే సహించే పరిస్థితి లేదని డైరెక్ట్గా చెబుతూ వస్తూ ఉన్నారు. అయితే అదే సమయంలో బొమ్మకు మరోవైపు జనసేన పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఎక్కడైతే ఉన్నారో, మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గం పూర్తి డామినేట్ చేసే దగ్గర ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏమాత్రం దేకడం లేదు, కనీసం కూడా గౌరవించడం లేదు అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. తాజాగా కూడా కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అసలు టీడీపీ వాళ్ళని దేకడం లేదు, గౌరవించడం లేదు అని, ఏదైనా సమస్య చెప్పేకు మరేమైనా అవసరాలకు టీడీపీ వాళ్ళు జనసేన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే పంతం నానాజీ దగ్గరికి అన్నీ విని మీకు సంబంధించిన జనసేన అధ్యక్షులు ఎవరున్నారు మీ గ్రామానికి, మీ మండలానికి, వాళ్ళని తీసుకురాపో అని చెప్పి పంపించేస్తున్నారు అని, టీడీపీని పరిగణలో కూడా తీసుకోవట్లేదు అని, ఈ అవమానాలు, ఈ టార్చర్ పడుతూ ఈ కోఆర్డినేటర్ పదవెందుకు అని కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి వాళ్ళ భర్త పిల్లి సత్యనారాయణమూర్తి, అంటే పిల్లి సత్యబాబు అంటారు, ఆయన రాజీనామా చేసుకుంటూ ఆ రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడు గారికి పంపించారు. ఇక్కడ ఈయన గెలిచిన దగ్గర నుంచి కూడా అవమానాలు పతాక స్థాయిలో ఉన్నాయి, కనీస గౌరవం లేదు అని ఇప్పటికే మీ దృష్టికి తీసుకొచ్చాను, అంటే చంద్రబాబు గారి దృష్టికి, ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న నారాయణ గారి దృష్టికి తీసుకొచ్చాను, మీరేమీ పట్టించుకోవడం లేదు. అటువంటిప్పుడు ఇక్కడ ఈ టార్చరు, ఈ అవమానాలు భరించుకుంటూ ఈ కోఆర్డినేటర్గా కొనసాగలేను అని చెప్పి ఆయన ఏకంగా రాజీనామా చేసేశారు. సో చాలా చోట్ల టీడీపీ వాళ్ళు అవమానిస్తున్నారు అని జనసేన, అండ్ కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న చోటేమో జనసేన టార్చర్ పడలేకున్నాము అని టీడీపీ. వెరసి క్షేత్రస్థాయిలో అయితే ఏ నియోజకవర్గంలో కూడా వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్తో ముందుకు పోతున్నవైతే లేవు. కానీ మాకు అవమానాలు ఉన్నాయి, మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి వీళ్ళు వాళ్ళ మీద కానీ వాళ్ళు వీళ్ళ మీద కానీ నోరు విప్పే పరిస్థితి లేదు. నోరు విప్పితే వాళ్ళ పార్టీ అధినేతలు సహించే పరిస్థితి లేదు. మేము బాగున్నాం కాబట్టి మీరు పడి ఉండాలి. ఇంకా అట్లనే ఏదో మూలన పడి ఉన్న వాళ్ళేమో అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఈ అవమానాలు, టార్చర్, ఆత్మగౌరవాన్ని చంపుకోలేమన్న వాళ్ళు జనసేన నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు, లేదా పదవులకు రాజీనామా చేస్తున్నారు పార్టీలో ఉంటే అని. టీడీపీ వాళ్ళు కూడా పక్కకు సర్దుకుంటూ ఉన్నారు, లేదా ఈ విధంగా రాజీనామాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.